అయిపోయింది, లేదు, ఛాన్సే లేదు, కష్టమే అంటున్నారు, లాభం లేదు, ఆహా, అయ్యేటట్టు లేదు. దేని గురించి అనుకుంటురా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఉండే ఛాన్సు అస్సలు కనిపిస్తలేవట. 3 నెలలల్లా ఏదో ఒకటి తేల్చాల్సిందే. ఎన్నేళ్ళు కాలం పొడిగించుకుంటా టైంపాస్ చేస్తారు? కోర్టులను తప్పుదో పట్టించినట్టు కాదా? ఇక మేమున్నదెందుకు అన్నట్టు సుప్రీంకోర్టు కోపం చేసిందట తెలంగాణ సర్కార్ మీద. ఇంకా కాలం పొడిగించుండని పార్టీ మారినోళ్ళు అడిగితే స్పీకర్ వాళ్లకు ప్రతికూలంగా అంటే ఎమ్మెల్యే పదవి ఊడగొట్టే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎప్పుడైతే ఈ మాట బయటికి వచ్చిందో పార్టీ మారిన ఎమ్మెల్యేల పానాలు గాల కలిసినంత పని అయిందట. ఎందుకని పార్టీ మారినంరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఏదో జరుగుతుందని పార్టీ మారితే ఇంకేదో జరుగుతున్నది కదా అని వలవోస్తున్నారట. ఆ 10 మంది ఎమ్మెల్యేల ముఖాలు మాడిపోయిన దోష తీరుగా అయినాయట. కొండె నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసేటట్ట అయింది. అధికారంలో ఉన్న పార్టీలుంటే ఇష్టం ఉన్నట్టు దందాలు సెటిల్మెంట్లు చేయొచ్చు అనుకున్నారో ఏమో. ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్టు అవుతున్నదట. ఏమున్నా ఈ 3 నెలలే ఎమ్మెల్యే పదవిలు ఉంటాం కావచ్చు. ఒకవేళ స్పీకర్ పదవిల నుంచి తీసేస్తే బై ఎలక్షన్లు వస్తాయి, దాంట్లో గెలిచే ఛాన్స్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడితే జనం నమ్మి ఓట్లు వేస్తారా అని తలకాయ పట్టుకుని ఆలోచనలు పడ్డారట. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల మెదడ్ల పెద్ద యుద్ధమే జరుగుతున్నదట ఆ ఆలోచనలతోని. మరి ఏం జరుగుతుందో చూడాలి.